అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చుట్టాలు ఆఖరి భాగం. రచన రంగనాయకమ్మ గారు. శకుంతల ఒళ్ళో పిల్లని ఒక్కసారి ముద్దు పెట్టుకుందామని మనసు పీకింది, కానీ వరలక్ష్మి రిక్షా దగ్గరికి వెళ్లకుండా ఊరుకుంది. వాళ్ళు అటు వెళ్ళగానే రామ్మూర్తి కోపంగా ఇంట్లోకి వచ్చి, ఏం లాభం, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు ఇన్నాళ్ళు చేసి వెళ్ళే రోజున దెబ్బలాటేసుకున్నావు, వాళ్ళే గతి లేక నీ ఇంటికి వచ్చారనుకున్నావా? మంచి చెడ్డ తెలిసి మాట్లాడాలి, నీకు అది తెలిసి ఏడిస్తేగా అని ఎగిరాడు. వరలక్ష్మికి నోరు తెరిస్తే ఏడుపు ముంచుకొచ్చేలా ఉంది. అసలు జరిగింది ఏమిటని ఒక్క మాట తనను అడగలేదు. దాని మనసుకి ఎంత కష్టం వేస్తే మిమ్మల్ని అలా అందో అని వాళ్లతో అననూ లేదు. పైగా ఇంట్లోకి వచ్చి తననే చివాట్లు పెట్టడం. వరలక్ష్మికి తనను తాను సమర్థించుకుంటూ జవాబు చెప్పుకోవాలని బొత్తిగా అనిపించలేదు. ఆ సంగతి గ్రహించలేని వాడికి చెప్పుకునే కంటే రాయికో రప్పకో మొరపెట్టుకోవటం మంచిదనిపించి రామ్మూర్తి మాటలకి జవాబు చెప్పకుండా ఊరుకుంది. కనకమ్మ వాళ్ళు తర్వాత చుట్టాల్లో బంధువుల్లో వరలక్ష్మిని అల్లరి చేసి వదిలిపెట్టారు. గడపలో కాలు పెట్టిన దగ్గర నుంచి వాళ్లతో వరలక్ష్మి పోట్లాట్లేనట. ఎప్పుడన్నా కాస్త సాయం చేసినా దెప్పి పొడుస్తూ ఉండేదట. బాలింతరాల చేతిలో ఒక జాకెట్ గుడ్డన్నా పెట్టలేదట. అసలు వరలక్ష్మి మొహం మారెమ్మ మొహం ఒకటేనట. కట్టుకున్న వాడిని లెక్క చేయదట. రామ్మూర్తి మొహం చూసి ఊరుకున్నారట, కానీ లేకపోతే దాని బతికే అంతా అదే అంతా, దాన్ని నోరెత్తనిచ్చేవాళ్ళమా అని కనకమ్మ ఎవరితోనో అంటే, ఆ ఎవరో వరలక్ష్మి తల్లితో అంటే, ఆవిడ వరలక్ష్మిని అసలు సమాచారం అడుగుతూ కాస్త మందలిస్తూ ఇంటికొచ్చిన వాళ్ళతో ప్రవర్తించే తీరు అదేనా? నీకు కష్టం తోచినా కాస్త ఓర్చుకుంటే సరిపోయేది కదా, 10 మందిలో అల్లరి పాలైపోయావు అని బాధపడుతూ ఒక పెద్ద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రామ్మూర్తి కూడా చదివాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఇక కనకమ్మ వాళ్ళు వెళ్ళి 2 వారాలైంది. అప్పటి నుంచి వరలక్ష్మికి రామ్మూర్తికి మాటలు లేవు. 1-2 సార్లు రామ్మూర్తి అసలు ఏమీ జరగనట్టుగా, జరిగింది ఏమీ పట్టనట్టుగా ఇంకేదో సంగతిలో మాట్లాడాలని చూస్తే వరలక్ష్మి మాట్లాడలేదు. నారాయణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాతే రామ్మూర్తికి వరలక్ష్మి కోపం గురించి కొంచెం ఆలోచన ప్రారంభమైంది. స్నేహితుడి ముందు తామిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే బాగుండదని జంకు పుట్టింది. ఆ సాయంత్రం అంతా వరలక్ష్మితో మాటలు కలుపుకోవాలని కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేశాడు. కొడుకును అడ్డం పెట్టుకుని, మీ అమ్మ ఏం చేస్తుందో చూడు, మీ అమ్మ దగ్గరికి పోరా, మీ అమ్మని పిలుచుకురాపో అంటూ వరలక్ష్మికి వినపడేలాగా అన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు, అతను ఎక్కువ రోజులు ఉండడనుకుంటాను, 2 రోజులు ఉంటానని రాశాడు అన్నాడు. ఎలాగో చుట్టం రాక మీదకి దృష్టి మళ్లిస్తూ, 2 రోజులు కాకపోతే 2 సంవత్సరాలు ఉండనివ్వండి, నాదేం పోయింది మధ్యలో, నా బాబు సొమ్మేం తెచ్చి పెడతానా అంది వరలక్ష్మి రామ్మూర్తి వైపు మొహం తిప్పకుండా. రామ్మూర్తికి నషాళానికి అంటింది ఆ మాట. వెంటనే తేరుకోలేకపోయాడు. చెప్పేది వినమే అసలు అన్నాడు, ఇంకేమనాలో తోచక. ఏమీ అనకుండా ఉండనూ లేక. అప్పటికి కూడా వరలక్ష్మిని నిష్కారణంగా తిట్టినందుకు జవాబు చెప్పుకోవాలన్న ఆలోచనే రాలేదు అతనికి. ఇక చుట్టాల మీద కన్నా రామ్మూర్తి వ్యవహారం చూస్తూనే ఆమెకి వరలక్ష్మికి ఒళ్ళు మంట. వండుకున్న తిండి తినేదాకా నమ్మకం లేదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం లేదు. అయినా సరే రామ్మూర్తికి ఏం పట్టినట్టు ఉండదు. పైగా బంధువులందరూ తనింటికే వస్తున్నారని అతనికి మురిపెంగా కూడా ఉంటుంది. మామూలుగా ఇంట్లోకి ఉప్పో పప్పో తేడానికైతే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని దాటేస్తాడు, కానీ ఇంటికి చుట్టం రాగానే సంచి తీసుకుని బయలుదేరతాడు. ఏం తెమ్మంటావు అని అడిగే అవసరం కూడా ఉండదు. అప్పుడు అన్నీ అతనికే తెలుసు. 2-3 రకాల కూరగాయలు, కొబ్బరికాయ, ఉప్మా రవ్వ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కటి కూడా మర్చిపోకుండా అప్పో సప్పో చేసి సంచిడు సామాన్ తెచ్చి పడేస్తాడు. అతను ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమోనని వరలక్ష్మికి ఉస్సూరు అనిపిస్తుంది ప్రాణం. పనంటే రెక్కల కష్టంతో చేసి పడేస్తుంది, కానీ మగ మనిషి డబ్బు సర్దుబాటు చేసుకోవాలంటే మాటలా అని పుట్టెడు జాలి పుడుతుంది. కానీ మళ్ళీ అతని వ్యవహారం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది. మనసులో ఏముంటుందో కానీ పైకి ఒక్క మాట అండవు వచ్చిన వాళ్ళ గురించి. పైగా వరలక్ష్మి విసుక్కుంటూ ఉంటే అదేదో నేరం అయినట్టుగా, మన వాళ్ళు మన దగ్గరికి నాకెక్కడికి పోతారు అంటాడు. అదేమిటి, ఊరు నిండా హోటళ్ళు లేవు అంటే
బంధువులన్న వాళ్ళం ఉండి ఎందుకు, మా వాళ్ళంతా బోలెడు బలగం, నేనున్నానని వస్తున్నారు కానీ నీ మొహం చూసి వస్తున్నారు అనుకుంటున్నావేమిటి అంటాడు కొంత వేళాకాలంలోకి దింపి. వరలక్ష్మితో దబాయింపుగా అలా అంటాడే కానీ ఇంట్లో మనుషులు ఉన్నారంటే రామ్మూర్తికి సుఖంగా ఉండదు. మామూలు రోజుల్లో అయితే సాయంత్రం వేళ ఇంటికి రాగానే ఏదో టిఫిన్ తిని కాసేపు పేపర్ చూస్తాడు, పత్రికలు ఏమన్నా తిరగేస్తాడు, స్నేహితులు ఎవరన్నా వస్తే మాట్లాడుతూ కూర్చుంటాడు. బజారుకి వెళ్ళే పని ఉంటే వెళ్ళొస్తాడు, నోట్బుక్స్ ఉంటే దిద్దుతాడు, 9 గంటల కన్నా భోంచేసి పడుకుంటాడు. చుట్టాలుంటే సాయంత్రం పూట ఇంటికి తొందరగా రాడు రామ్మూర్తి. ఇంటికి వస్తే కూర్చోటానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది. ఏ పని సాగదు. వెళ్ళొచ్చులే అని అక్కడక్కడ కబుర్లు ఆడుతూ ఉండిపోతాడు. ఇంట్లో 2-3 పై మనుషులు ఉంటే సెలవు రోజుల్లో పగలు కూడా బయటికి పోతాడు. తీరా చూసి చేస్తే ఈ ఇబ్బందులేవి తనకు కానట్టే కనపడతాడు. నిజంగా అతని మనసుకు ఆ ఇబ్బందులు తోచవు. ఎప్పుడూ చుట్టాల గురించి విసుగ్గా ఒక్క మాటన్నా అనుకోడు. పైగా వరలక్ష్మి అంటే నేరం. ఏదో వచ్చిన వాళ్ళకి 2 పూటలు తిండి పెడితే సరిపోతుందా అంటే ఒక్కొక్కసారి అది కాదు. రామ్మూర్తి సెలవులు పెట్టి వాళ్ళతో పాటు తిరగాలి. ఆసుపత్రికో, కోర్టుకో, వల్లకాటికో. ఆ ఊళ్ళో ఉన్న స్పెషలిస్టులు అందరి అడ్రస్లు రామ్మూర్తికి కంటతావచ్చు. డాక్టర్లు ఇచ్చే చీటీలన్నీ అందరివి రామ్మూర్తి దాచాల్సిందే. మళ్ళీ వస్తే ఇక్కడికి రావాల్సిందే కదరా, నీ దగ్గరే ఉంచు, మా దగ్గర ఉండి చస్తాయా ఏమిటి, ఎటు అటు పోతాయి అంటారు వాళ్ళు. నేను ఉంచుతాలే, మీకెందుకు, నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయిలే అంటాడు ఈయన. తెలియని వాళ్ళకు కూడా ఈయనే ఆ ఉపాయం చెప్పి ఆ చీటీలన్నీ పెట్టిలో పెట్టి దాస్తాడు. ఎవరి జబ్బు లక్షణాలు ఏమిటో, ఎవరు ఏం మందులు వాడాలో, ఎవరు ఎప్పుడు మళ్ళీ ఆసుపత్రికి రావాలో అంత పాఠమే అతనికి. డాక్టర్ల ఇళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఏ పేషెంట్ ఏ రోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయింది అంత కంఠోపాఠం. కర్మగాలి ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మందు సంగతన్నా మర్చిపోతే వాళ్ళ సంగతి రాయగానే ఇతను సైకిల్ వేసుకుని 1-4 సార్లు డాక్టర్లు ఇళ్ల చుట్టూ తిరిగి ఆ కబురు ఏదో అసలు వాళ్ళకి అందించేదాకా నిద్రపోడు. బంధువులందరికీ అంత సేవ చేస్తున్నానని ఎంత మురిపామో అతనికి. ఇల్లు ఒళ్ళు అంతా గొల్ల చేసుకున్నా కష్టం తోచినట్టు కనపడదు ఆయనకి. శకుంతల వాళ్ళ సంగతికి ముందే కిందటి వేసవికాలం సెలవుల్లో రామ్మూర్తి అక్కగారి పిల్లలిద్దరూ ఆవిడ తోటి కోడలు కొడుకొకడు సెలవుల్లో 10 రోజులుండి వెళ్దామని వచ్చారు. అప్పటికి వరలక్ష్మి కడుపుతో ఉంది. పుట్టింటికి బయలుదేరుతుందని ఆ పిల్లలు కదిలేరు కానీ లేకపోతే 1-2 నెలల్లో వరలక్ష్మి చంపుకు తినేవాళ్లే. ఆడబిడ్డ కొడుకులు, అందులోనూ 14-15 ఏళ్ల మగపిల్లలు. వాళ్ళని మన్ననతో పిలవాలి, విసుక్కోకూడదు. ఇల్లంతా వాళ్ళేం కథం తొక్కినా ఊరుకోవాలి. పూట వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలి, వాళ్ళ బట్టలన్నీ ఉతకాలి. వాళ్ళు నన్నాళ్ళు నడుము వాల్చడానికి తీరిక లేక పనితో సతమతం అయిపోతోంది వరలక్ష్మి. ఎదిగిన పిల్లలు వాళ్ళ పనులు వాళ్లే చూసుకుంటారులే, వాళ్ళ బరువు నేనేం మొయ్యాలి అనుకుంది మొదట. వాళ్ళు ఇంట్లో దిగితే తెలిసొచ్చింది అంతా. పూట రామ్మూర్తిని డబ్బులు అడగడం, సినిమాలకు పోవడం. నిన్న సినిమా చూసినా మళ్ళీ మర్నాడే తయారు. మేనల్లుళ్ళ కోసం 10వ పరకో ఖర్చు పెట్టలేడా మేనమామ అని వాళ్ళ అమ్మ అంటుందని రామ్మూర్తి భయం. ఎంత చేస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా చివరికి? పిల్లలకి గొడ్డ ముక్కలన్నా కుట్టించకుండా పంపాడు. గొప్ప మర్యాద చేశాడు మేనమామ అని ఆవిడ నిష్ఠూరాలేయటం తప్పిందా? తన కొడుకులిద్దరిని రామ్మూర్తి ఇంట్లో పెట్టుకొని చదివించాలని ఆవిడ అభిప్రాయం. రామ్మూర్తిని చిన్నప్పుడు ఆవిడే కొన్నాళ్ళు పెంచిందట. పెద్దాన్నన్నా నీ దగ్గర పెట్టుకుని చదివించు అని ఆవిడ రామ్మూర్తికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది ఆ ఏడాది. రామ్మూర్తి ఎటూ నిర్ణయించుకోలేక కొంచెం గొడవ పడ్డాడు కానీ ఆ పెద్దాడు 2-3 సార్లు చదువు దగ్గర మేనమావ చేత చివాట్లు దీని నీ దగ్గర ఎవడుంటాడని పారిపోయాడు ఇంటికి. ఏడాదికోసారి ఆ పిల్లల బెడద తప్పదు వరలక్ష్మికి. చిన్నాన్నైనా మేనమావ దగ్గరికి పంపాలని వాళ్ళ అమ్మ ఇంకా ఆలోచన మీదే ఉంది. అత్తపోరు ఆడబిడ్డ పోరు లేకుండా వరలక్ష్మి బస్తీలో కూర్చొని సుఖపడిపోతుందని ఆడబిడ్డ కడుపు మంట. అత్తకి చేయాలా, ఆడబిడ్డకి చేయాలా? అత్తలు ఏనే లేదు. నేనున్నానంటే ఏడాదికోసారి గుమ్మం కదలను. సోలెడు గిద్దెడు బియ్యం ఉడకేసుకుంటే ఎక్కి తెక్కి మీ ఇద్దరికి. మా చిన్నాండి మీ దగ్గర పెట్టుకోరాదు అంటూ ఉంటుంది ఆవిడ 4 నెలలకోసారి వచ్చి. ఆ పిల్లల్ని చూస్తే వరలక్ష్మికి గుండె దడ. మగపిల్లలు కాస్త ఎక్కువ అల్లరి చేస్తారు కానీ అంత ఆకతాయితనం ఎక్కడా చూడం మనం. మంచినీళ్ళు కూడా ముంచుకోరు. బానిసలు చేసినట్టు చేయాలి వాళ్ళ వెనకాల. ఆ పిల్లలు మాత్రం నేను చూడలేను బాబు. ఇంకా కాస్త పెద్దాళ్ళు అయితే ఏమో కానీ ఇప్పుడు మాత్రం నేను వాళ్ళకి చాకరీలు చేయలేను అంది 1-2 సార్లు వరలక్ష్మి రామ్మూర్తితో. అతను అనువు మినువు అనడం విని ఊరుకున్నాడు. వచ్చేపోయే వాళ్ళకి చాకరీలతో ప్రాణం బేజారెత్తిపోయింది వరలక్ష్మికి.
పెట్టింది తిని మర్యాదగా మసలుకొని 2 రోజులు గుమ్మంలోకి వస్తే వీళ్ళు ఆదరించారే అని సంతోషించిన వాళ్ళు 2 ముగ్గురో, మిగతా మందంతా పీడించుకుని తిన్నోళ్లే. ఏ పూట వండుకున్న తిండి తినేదాకా నమ్మకం ఉండదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం ఉండదు. ఇంటి ముందు రిక్షా బెల్లు వినపడితే చాలు గుండెలు దడదడలాడతాయి మళ్ళీ ఎవరొచ్చారో అని. రిక్షా 4 ఇళ్ళు దాటిపోయినా ఇల్లు దొరక్క పైకి పోయారేమో, ఈ పాటికి వెనక్కి తిరిగి వస్తున్నారేమో, వచ్చేసారేమో అనే దడ. అరగంట సేపన్నా గడిస్తే కానీ ఎవరూ రాలేదులేమ్మని చెప్పని నమ్మకం కుదరదు. ఇక సాయంత్రం వేళ రామ్మూర్తి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగుతుంటే ఎవ్వరూ ఎదురు చూడకుండా వచ్చాడు నారాయణ. గుమ్మలో నుంచుని ఉన్న మనిషిని రామ్మూర్తి మొదట కొంచెం పరాకుగా చూసి తర్వాత గుర్తుకొచ్చి, అరే నువ్వా, రా 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 లోపలికి రా, అప్పుడే వచ్చేసిందే ట్రైను, నేను ఇప్పుడే అలా వద్దామనుకుంటున్నాను అంటూ నవ్వు మొహంతో ఎదురెళ్ళాడు. నారాయణ గుమ్మం బయట చెప్పులు ఇడిచి చేతిలోంచి సంచి గోడ కానించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఉత్తరం అందిందా అన్నాడు. నిన్ననే అందింది, రాత్రికి వస్తావేమో అనుకుంటున్నాను, లక్ష్మి కాఫీ తీసుకునిరా అని రామ్మూర్తి లోపల కేక పెట్టాడు. వద్దోయ్, మధ్యాహ్నం దాగాను, నాకు ఇప్పుడు అక్కర్లేదు, వద్దని చెప్పు. పర్వాలేదులే, కాఫీకి ఏమిటిరా, పెద్ద మార్పు లేదు కానీ కొంచెం సన్నబడ్డావు, 4 ఏళ్ళు ఎవలా మనం కలిసి. అయ్యో అనవసరంగా ఆవిడికి శ్రమ, కాఫీ వద్దని చెప్పు, నాకు ఇన్నిసార్లు అలవాట్లేదు. లక్ష్మి కాదు ఆవిడ పేరు. కాఫీ వద్దండి లక్ష్మి గారు, పెట్టకండి, నేను ఇప్పుడు తాగను అని నారాయణ కూడా లోపల కేకలు పెట్టాడు. రామ్మూర్తి కొంచెం నవ్వాడు. నీ క్రమశిక్షణ అది నువ్వేం మారినట్లేవురా అన్నాడు. నీ నిర్లక్ష్యం అది, నువ్వు మారలేదు అని నారాయణ కూడా నవ్వాడు. వరలక్ష్మి కొంచెం ఆశ్చర్యంగా కొత్త చుట్టాన్ని చూడటానికి వంటింట్లోంచి బయటకు వచ్చింది. పిల్లాడు గోడ దగ్గర నుంచి పట్టుకుని నిలబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వాణ్ణి తీయి, పడగొడతాడేమో అన్నాడు రామ్మూర్తి వరలక్ష్మితో. పర్వాలేదులే, అందులో ఏమీ లేవు, బట్టలే, ఆడుకొని. ఎన్నో నెల వీడొక్కడేనా, సుందర్రావు లేడు, అతను చెప్పాడు ఒకసారి మీ సంగతులు, మర్చిపోయాను. మళ్ళీ ఇక్కడ చూస్తే కానీ నీకు పిల్లాడున్నాడన్న సంగతి గుర్తులే రాలేదు నాకు. పిల్లాడికి ఏం తేలేదని మేము నిష్ఠూరాలేస్తాం అనుకుంటున్నావా ఏమిటి అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ. నిష్ఠూరాలు ఏదలుచుకుంటే పెద్దాళ్ళకి తేలేదని నిష్ఠూరాలు వేయకూడదా అని నారాయణ కూడా నవ్వి రామ్మూర్తి ఉద్యోగ విశేషాలు అడుగుతూ కూర్చున్నాడు. రామ్మూర్తి తన ఇబ్బందులన్నీ ఏకరువు పెడుతున్నాడు. పిల్లాడు గడప దాటి నారాయణ చెప్పు ఒకటి నోట్లో పెట్టుకోబోతుంటే నారాయణ చటుక్కున లేచి పిల్లాడి చేతుల్లోంచి చెప్పు లాగి పడేసి, చచా, చెప్పు నోట్లో పెట్టుకుంటారా పిచ్చి నాన్న అని రుమాలతో పిల్లాడి నోరు తుడిచి వాడిని చేతి మీద ఎత్తుకున్నాడు. పిల్లాడు చెప్పుల దగ్గరికి పోతుంటే గమనించి అంత చప్పున తీయటం, అలా ముద్దుగా మందలించటం, ఎత్తుకోవటం, ఆ తీరు చూస్తే వరలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. రామ్మూర్తి అయినా కూడా అలా చేసేవాడు కాదు కదా. వాడు చెప్పులు తీస్తున్నట్టున్నాడు, ఇలా వచ్చి చూడు అంటాడు, తను మాత్రం కుర్చీలోంచి లేవకుండా. పిల్లాడు కొత్త మనిషిని చూసి ఆడవడం మొదలెట్టాడు. వరలక్ష్మి కొంచెం ముందుకొచ్చి ఇలా ఇవ్వండి అని నారాయణ చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది. రామ్మూర్తి తన ఉద్యోగం విషయాలు చాలాసేపు మాట్లాడాడు. నారాయణ కూడా తన సంగతులు చెప్పాడు. నారాయణ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం ఏ నెల ఉంటుందో ఏ నెల ఊడుతుందో కూడా నమ్మకం లేదు. ఈ మధ్య మేనేజ్మెంట్తో కొంచెం గొడవలు నడుస్తున్నాయి. నారాయణ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అది సంగతి, అందుకే నీకు ఉద్యోగం మీద అంత లక్ష్యం లేదు అన్నాడు రామ్మూర్తి. ఒక రకంగా అంతే, ఉద్యోగం పోతే ఎలాగా అని మాత్రం భయపడటం లేదు. నేను విన్నది నిజమో కాదో కానీ నీది వర్ణాంతర వివాహం అట, నిజమేనా అన్నాడు రామ్మూర్తి. వర్ణాంతరం చేసుకోవాలని చేసుకోలేదులే, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వర్ణాంతరం అవుతుంది. ఈ రోజుల్లో వర్ణాలు కులాలు ఏమిటి నాన్సెన్స్. అంటే కులాలన్నీ పోయాయంటావా? పోలేదులే కానీ పోవాలి కదా. కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వాటిని పట్టుకుని వేళ్లాడటం చూస్తే అసహ్యం వేస్తుంది. రామ్మూర్తి మళ్ళీ ఏదో అభ్యంతరం చెప్పాలనుకున్నాడు కానీ నారాయణ ధోరణి చూసి ఊరుకున్నాడు. రామ్మూర్తికి కులాలంటే నారాయణకిలాగా అసహ్యం లేదు. పైగా తన కులస్తులను చూసినా బంధువులను చూసినా వాళ్ళు తనకి చాలా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది అతనికి. తను చాలా సంకుచితంగా ఆలోచిస్తానేమో అనుకుంటాడు రామ్మూర్తి చాలాసార్లు. అయినా తన కులం మీద ఉన్నంత అభిమానం ఇతర కులాల మీద తెచ్చుకోలేడు. రామ్మూర్తి అభిప్రాయాలు నారాయణకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాలు అంతకన్నా పొడిగించడం అనవసరం అనుకున్నాడు. రామ్మూర్తి, నేను ఎల్లుండి రాత్రికి వెళ్తాను, నా పని అయిపోతే రేపు రాత్రికే వెళ్తాను. రే, ఎప్పుడు పోతారేవని నేనేమైనా నిన్ను నిలదీశానంటావా?
అది కాదు, విషయం తెలుస్తుంది కదా అని. ఊరుకోవై, నీ చేదస్తాం నువ్వును. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఎప్పుడు పోతారని వెళ్ళేసి అడుగుతావు అనుకుంటానే. నేను అడగనక్కర్లా, వాళ్లే చెప్తారు. చెప్పకపోతే ఏమిటి నష్టం? చెప్పడం మంచిది, ఒక ప్లాన్ ఉంటుంది. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. వరలక్ష్మికి నారాయణ కొంచెం వింత మనిషిలా అనిపించాడు. స్నానం చేస్తావా అన్నాడు రామ్మూర్తి. చేస్తాను. లక్ష్మి, నీళ్లు పడాయి అని అరిచాడు రామ్మూర్తి. ఎవరికి? నాకేనా? వేడినీళ్ళొద్దు అన్నాడు నారాయణ లేచి సంచిలోంచి బట్టలు తీస్తూ. ఎంతసేపు? 10 నిమిషాల్లో కాగుతీ. అవసరం లేదు, బాగా చలికాలం అయితే కానీ నేను వేడినీళ్ళు పోసుకోను. లక్ష్మి, వేడినీళ్ళు అక్కర్లేదట కానీ చన్నీళ్ళు ఉన్నాయా తొట్లో? తొట్లో నీళ్లు బాగున్నట్లేవు, తోడు పెడతాను అంటూ వరలక్ష్మి వంటింట్లోంచి బిందె తీసుకుని బయటకు వచ్చింది. ఏదో మాట్లాడుతున్న నారాయణ దిగ్గును లేచి, ఎక్కడ తోడతారు? నుయ్యుందా పెరట్లో? నేను తోడి పోసుకుంటాను అంటూ వరలక్ష్మి దగ్గరికి 2 అంగలేసి బిందె తీసుకోపోయాడు. పర్వాలేదులేండి, నాకు అలవాటే అంది వరలక్ష్మి బిందె ఇవ్వకుండా. మీకన్నా నాకే ఎక్కువ అలవాటు. నా స్నానానికి మీరు నీళ్లు తోటమేమిటి? ఇలా ఇవ్వండి అని నారాయణ ఖరాగ్గా నిల్చున్నాడు. నీకు ఆ చీకట్లో కొత్త ఏం కనపడుతుంది? నువ్వు ఊరుకో నారాయణ అంటున్నాడు రామ్మూర్తి. అయితే నువ్వు తోడు పెట్టు, ఆవిడ తోడితే మాత్రం నేను పోసుకోను అంటూ నారాయణ వరలక్ష్మి చేతిలో బిందె లాక్కుని కుర్చీ మీద పడేసిన తువ్వాలు లుంగి భుజం మీద వేసుకుని గబగబా పెరట్లోకి వెళ్ళాడు. వరలక్ష్మి చిన్న కోడిగుడ్డు లైటు వెలిగించి వాకిట్లో మెట్ల మీద పెట్టింది. విశాలంగా ఉన్న నూతి పళ్ళెం, దాని పక్కన కప్పు లేనటువంటి స్నానాల గది పరిశుభ్రంగా కనపడ్డాయి. నారాయణ బిందె నిండా నీళ్లు తోడుకుని స్నానాల గదిలో పెట్టుకుని స్నానం పూర్తి చేశాడు. మళ్ళీ బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తెచ్చాడు. అయ్యో, మీరెందుకు తెచ్చారండి అని వరలక్ష్మి కంగారు పడింది. ఏమిటో ఈ చేదస్తాం నీకు అని రామ్మూర్తి విసుక్కున్నాడు. నారాయణ మాట్లాడకుండా లోపలికొచ్చి చొక్కా వేసుకుని, తువ్వాలు వాకిట్లో ఆరబెడితే పర్వాలేదా అని అడిగాడు. ఇలా ఇవ్వండి, నేను ఆరబెడతాను అని వరలక్ష్మి తువ్వాలు అందుకోబోయింది. మీరెందుకు అని నారాయణ వాకిట్లోకి వెళ్ళి తువ్వాలు ఆరబెట్టొచ్చాడు. అన్నాలు వడ్డించేనా అంది వరలక్ష్మి రామ్మూర్తిని ఉద్దేశించి. పెట్టేయి, 9 దాటింది. వరలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి అన్నాలు పెట్టి, వడ్డించేశాను, వస్తారా అని పిలిచింది. ఇద్దరు అన్నాలకు కూర్చున్నారు. నారాయణ అన్నం కలుపుకుంటూ వరలక్ష్మితో, మీరు భోంచేసేశారా అన్నాడు. వరలక్ష్మి సిగ్గుపడి లేదండి అని ఊరుకుంది. అయితే మీరు కూడా పెట్టుకోరాదండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకుంటాం, మీరు కూడా భోంచేయండి, 9 దాటింది అన్నాడు మళ్ళీ. పర్వాలేదులేండి, మీరు లేచాక నేను తింటాను అని వరలక్ష్మి గడప అవతల నిలబడింది. వరలక్ష్మి వడ్డించవలసిన అవసరం లేకుండానే నారాయణ తనకు తాను వడ్డించుకుంటూ రామ్మూర్తి కూడా వడ్డిస్తూ ఉంటే వరలక్ష్మి ముందు గదిలోకి వచ్చి పిల్లాడికి మంచం మీద పక్కేసి ఉయ్యాల్లో వాణ్ణి తీసి మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది. రామ్మూర్తి భోజనం ముగించి లేచొచ్చాడు. నారాయణ వంటింట్లో గిన్నెలన్నీ ఓ పక్కకు సర్ది పీటలు తీసి గోడ వారకబెట్టి ఎంగిలి పళ్ళాలు తీసి పెరట్లోకి పోయి నూతి దగ్గర శుభ్రంగా గడిగి లోపలికి తెస్తూ ఉంటే వరలక్ష్మి వస్తూ నారాయణ చేతిలో కడిగిన పళ్ళాలు చూసి తెల్లబోయింది. అదేమిటండి, మీరు కడిగారా? అయ్యో, అదేం పనండి, నేను ఇప్పుడే బాబును పడుకోబెట్టి వద్దామని అంటూ ఇంకేం చేయాలో తోచనట్టుగా నిలబడిపోయింది. ఇప్పుడు ఏమైంది, మీరేదో తప్పు చేసినట్టు సంజేసి చెప్తున్నారేమిటి అంటూ నారాయణ చేతిలో పళ్ళాలు వంటింట్లో గట్టు మీద పెట్టి బయటకొచ్చాడు. అది కాదు, ఈయనేం చేశారో చూడండి, పళ్ళాలు 2 ఆయనే కడిగి పెట్టారు అని వరలక్ష్మి రామ్మూర్తికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది. ఏమిటి, పళ్ళాలు కడిగాడా? నేను చూడలేదే, చేయి కడుక్కుని లేచి వస్తాడనుకున్నాను, అదేం పనోయ్ అని కోపంగా విసుక్కున్నాడు రామ్మూర్తి. మనం తినిలేస్తే ఆవిడ కడగాల, మంచి వాడివే అని ఆ సంగతి తేలిగ్గా తీసేయబోయాడు నారాయణ. ఇంటి పనులు ఆడవాళ్ళు చూసుకోరా అని వాదనకు దిగాడు రామ్మూర్తి. కాస్త పళ్ళెం కడిగినంత మాత్రానే ఇంటి పనులని మనం చేసేస్తున్నట్ట, వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. కాస్త చిన్న చిన్న పనులు మగవాళ్ళు కూడా చేస్తే వాళ్ళకు తేలిగ్గా ఉంటుంది. సరే పోని, దాని మీద అంత చర్చ ఎందుకు? నువ్వు ఇలా చేసావంటే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమా. అయ్యో, చేయకపోతే నాకు ఇంకా కష్టంగా ఉంటుంది. అయితే నేను మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే నా పళ్ళెం నేనే కడుక్కోవాలంటావా ఏమిటి? కడుక్కుంటే మంచిది అని నవ్వి, ఇంత చిన్న విషయానికి ఏమిటి ఇంత రాద్ధాంతం రామ్మూర్తి, ఇంకేం సంగతులు లేవా మాట్లాడటానికి
అంటూ నారాయణ ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అంతటితో ఆ గొడవ ఆగింది. వరలక్ష్మి కూడా భోజనం చేసి వంటిల్లు సర్ది బయటకు వచ్చింది. నారాయణ రామ్మూర్తిని ఇంటి సంగతులన్నీ అడుగుతున్నాడు. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అన్నిటికీ నూతి నీళ్ళే వాడతారా? ఇంటికి అద్దెంత? ఇరుగు పెరుగు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కూరగాయలు చవకగా దొరుకుతాయా? పాలు ఎలా కొంటారు? రేషన్ బియ్యం సరిపోతాయా? అలాంటి సంగతులన్నిటికీ రామ్మూర్తి జవాబులు చెప్తూ ఉంటే వరలక్ష్మి కూడా అక్కడక్కడ కలగజేసుకుంది. నారాయణ వరలక్ష్మితో కూడా చొరవగా మాట్లాడుతూ ఆమె పుట్టిన ఊరెక్కడ, ఎంతవరకు చదువుకుంది, పత్రికలు అవి చదివే అలవాటు ఉందా, సినిమాలు బాగా చూస్తుందా లేదా, పూజలు అవి చేస్తుందా లేదా, రోజు దినచర్య ఎలా ఉంటుంది, పిల్లాడి ఆరోగ్యం బాగుంటుందా, ఇంకా పాలే తాగుతున్నాడా, ఏమన్నా తింటున్నాడా, పిల్లాడికి ఏమన్నా అవసరమైతే డాక్టర్లను ఎవరైనా దగ్గరలో ఉన్నారా అంటూ అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క ప్రశ్నకు 10 ప్రశ్నలకు సరిపోయేంత సమాచారం చెప్పుకొచ్చారు. గంటన్నరకు పైగా మాటలతో నడిచింది. మాటల మధ్య రామ్మూర్తి హఠాత్తుగా గుర్తొచ్చినట్టు, నీకు ఆ నాటకాల పిచ్చి తగ్గిందా లేదా అని అడిగాడు నారాయణని. పిచ్చే అంటావా అని నవ్వి నారాయణ, అయితే అది ఇంకా ఎక్కువైంది, నేను ఇప్పుడు వచ్చింది కూడా అందుకే అంటూ తన నాటకాల సంగతి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య మేము పల్లెటూరులో తిరిగి నిజ జీవితాల్ని చిత్రించే నాటకాలు అవి వేస్తున్నాం. ఈ చుట్టుపక్కలే ఒక ప్రోగ్రాం సెటిల్ చేసే పని మీద వచ్చాను. ఆశాపురం ఇక్కడికి ఎంత దూరం? బస్సు ఉందా? సైకిల్ మీద వెళ్ళొచ్చా? అక్కడ ఒక ఆయన్ని కలవాలి, అక్కడికే డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నాను, కానీ నిన్ను చూసి కూడా చాలా కాలం అయింది కదా, ఒకసారి చూడాలని బుద్ధి పుట్టింది అన్నాడు. మంచి పని చేశావు, ఎలాగైనా ఒకసారి వచ్చావు అన్నాడు రామ్మూర్తి సంతోషించి. నాటకాలు వేస్తున్నామని నారాయణ చెప్పిన దాని గురించి కూడా చాలా సందేహాలు వెలిబుచ్చాడు రామ్మూర్తి. నారాయణ తన జవాబులన్నీ చెప్పాడు. మీ నాటకాలు ఒకసారి చూడాలండి అంది వరలక్ష్మి. ప్రోగ్రాం ఏ రోజు ఉండేది నేను రాస్తాను, మీరిద్దరూ తప్పకుండా రావాలి. రామ్మూర్తి, నువ్వేదన్నా ఒక వేషం వేయరాదోయ్. రామ్మూర్తి సిగ్గుపడుతూ, మంచివాడివే, నాకేం చేతవుతుంది అన్నాడు. అలా అనకలే, నిన్ను వదిలిపెట్టనులే ఈసారి. 11 అవుతున్నట్టుంది, పడుకోండిగా, నేను కొంచెంసేపు రాసుకోవాలి, ఆ గదిలో మడత మంచం ఉన్నట్టుంది కదూ అని లేచాడు నారాయణ. లక్ష్మి పక్కవేయి అని రామ్మూర్తి ఆజ్ఞాపించగానే వరలక్ష్మి అల్మరాలోంచి 2 దుప్పట్లు తీసి మడత మంచం మీద పక్క వేయటానికి వెళ్ళబోయింది. నారాయణ వరలక్ష్మి చేతిలో దుప్పట్లు తీసుకుని, నేను వేసుకుంటాను, మీరు లైట్ తీసేసి పడుకోండి అని తన సంచి అవతల గదిలోకి పట్టుకెళ్ళి మధ్య తలుపులు దగ్గరికేసి మంచం మీద పక్క వేసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు. వరలక్ష్మి పిల్లాడి పక్కలో పడుకుని ఎంత మంచి మనిషో అనుకుంటూ నారాయణ గురించి ఆశ్చర్యంగా ఆలోచనలో మునిగింది. ఇక తెల్లారి పొద్దున్నే వరలక్ష్మి లేచి పెరట్లోకి వెళ్ళి తొట్టి నిండా నీళ్లు ఉండడం చూసి ముందు తెల్లబోయి తర్వాత ఇది నారాయణ గారి పనే అనుకుంది. నీళ్లు మీరు తోడారా అని అడిగింది లోపలికొచ్చి. చదువుకుంటున్న నారాయణ్ణి. తొట్టి శుభ్రంగా కడిగి తోడానండి అన్నాడు నారాయణ. అది కాదు, మీరు పని చేయటం ఏమిటండి, మీరు ఇలా చేస్తే మాకు కష్టంగా ఉంటుంది సుమండి అని వరలక్ష్మి చాలా నొచ్చుకున్నట్టుగా మాట్లాడింది. వరలక్ష్మి గారు, నేను చుట్టాన్ని అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి? అలా చేయకు ఇలా చేయకని ఆంక్షలు పెడుతున్నారేమిటి నాకు అని నవ్వాడు నారాయణ. రామ్మూర్తి లేచి వచ్చి సంగతి విన్నాడు. అతను అంతే ఒట్టి చేదస్తుడు అని విసుక్కుని ఊరుకున్నాడు. నేను 8 గంటలకు వెళ్తానండి అన్నాడు నారాయణ వరలక్ష్మితో. వంట చేసేస్తాను, భోంచేసి వెళ్ళండి అంది వరలక్ష్మి. తొందరగా వంట చేసి అన్నం వడ్డించింది. ఆ పూట నారాయణ చేత పళ్ళెం తీయనివ్వకూడదని కంకణం కట్టుకుంది వరలక్ష్మి. నేను వడ్డించుకు తింటాను, మీరు ఏదైనా పని ఉంటే చూసుకోండి అన్నాడు నారాయణ. అతని భోజనం పూర్తయ్యేదాకా అక్కడక్కడే తచ్చాడింది వరలక్ష్మి. మీరు చేయి కడుక్కుని లేవండి, పళ్ళెం తీశారంటే బాగుండదు అంటూనే ఉంది వరలక్ష్మి. నారాయణ చేయి కడుక్కుని పీట తీసి పళ్ళెం చేత్తో పట్టుకుని లేచాడు. అయ్యో, పళ్ళెం తీస్తున్నారా అంటూ వరలక్ష్మి నారాయణ చేతిలో పళ్ళెం తీసుకోబోయింది. నారాయణ పళ్ళెం అందనివ్వకుండా, నేను చుట్టాన్ని కానండి బాబు, నాకు మీరు సేవలు చేస్తానంటారేమిటి అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చాడు. అయ్యో, నా మాట వినండి, పళ్ళెం ఇలా ఇవ్వండి, పళ్ళెం నా చేతికి ఇవ్వండి అంటూ వరలక్ష్మి వెంటబడింది. నారాయణ నవ్వులాటలో పెట్టి, మీ పళ్ళెం మీకే ఇచ్చేస్తానండి బాబు, నేనేం పట్టుకుపోను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి అతన్ని కొంచెం నిష్ఠూరంగాను కొంచెం సంతోషంగాను చూస్తూ నిలబడింది. నారాయణ పళ్ళెం కడిగి తెచ్చి లోపల పెడుతూ, ఇదిగో మీ పళ్ళెం మీకు ఇచ్చేశాను, నేను పట్టుకుపోతానేమోనని భయపడ్డట్టున్నారు. మీ ఇంట్లోనే కాదండి వరలక్ష్మి గారు, మా ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తాను అన్నాడు.
మీ ఇంట్లో సంగతి వేరు. మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడకి సాయం చేస్తే చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానండి? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేయలేనా? మళ్ళీ మీరు నన్ను చుట్టంలాగా లెక్కేస్తున్నారు. స్నేహితులకు మర్యాదలు ఏంటండి? నన్ను అవమానం చేయాలంటేనే నాకు మీరు మర్యాదలు చేయాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైనా సాయం చేయవలసింది. అవసరమైనప్పుడు ఎవరికైనా సాయం చేయాలి. అసలు సాయం అనే మాట తప్పు వరలక్ష్మి గారు. మీరేం అనుకోకండి. నాకు టైం అయిపోతుంది. సాయంత్రానికి వస్తాను. రామూర్తి, నేను వెళ్తానోయ్ అని నారాయణ బట్టలు వేసుకుని తను వెళ్ళవలసిన ఊరు వివరాలన్నీ కనుక్కొని వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానన్న నారాయణ మర్నాడు మధ్యాహ్నం వెళ్ళొచ్చాడు. భోంచేసి వచ్చాను, నా కోసం ఇప్పుడేం చేయకండి అన్నాడు రాగానే. గ్లాసు నిండా మజ్జిగ కల్పించింది వరలక్ష్మి. మీరు వెళ్ళిన పని అయిందా అని అడిగింది. అయిందండి. అక్కడ వాళ్ళే నాటకాలు వేయటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం పనులు లేని రోజులు కదా, 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నారు. నేను కొన్ని నాటకాల స్క్రిప్ట్లు ఇచ్చి వచ్చాను అని అక్కడ విశేషాలు కొన్ని చెప్పాడు. వరలక్ష్మి పిల్లాడిని ఉయ్యాల్లో నిద్రపుచ్చి గిన్నెలో తవ్వెడు పెసరపప్పు పోసుకొచ్చి కొంచెం సున్నిపిండి విసురుకొస్తాను, బాబు లేస్తాడేమో కొంచెం చూస్తారా? పిండి అయిపోయి 2 రోజులైంది. సబ్బుతో తలరుద్దితే కళ్ళల్లో పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడే వచ్చేస్తాను అంది. అలాగే, నేనున్నాగా, వెళ్ళండి. వాళ్ళింట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే పంపిస్తాను. స్కూల్ నుంచి ఇంకా వచ్చారో లేదో. ఇంత చెప్పాలా? నేను చూస్తా కదా, మీరు వెళ్ళండి కొంచెం మందలింపుగా అన్నాడు నారాయణ. వరలక్ష్మి వెళ్ళగానే నారాయణ పుస్తకంలో మునిగిపోయాడు. చదువుతూ నిద్రలో కొరిగాడు. ఎంతసేపు అయిందో పిల్లాడు లేచి ఏడుస్తుంటే నారాయణ కంగారు పడి లేచి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తాడు. పిల్లాడు ఉయ్యాలలో దొడ్డికి వెళ్ళాడు. ఏడుపుతో గుడ్డలు తన్నేసి దాన్ని ఉయ్యాలకు కూడా చేశాడు. నారాయణ మొదట ఒక్క క్షణం కంగారు పడ్డాడు. వెంటనే నిద్రమత్తు వదిలించుకుని పిల్లాడిని జాగ్రత్తగా పట్టుకుని నూతి పళ్ళెం మీదకి తీసుకుపోయి చొక్కా విప్పి ఒళ్ళంతా కడిగి శుభ్రంగా సబ్బుతో తోమి నీళ్లు పోశాడు. వాకిట్లో తాడు మీద ఆరేసిన టవల్తో పిల్లాడి ఒళ్ళు తుడుస్తుంటే, ఏమండి, బాబు లేచాడా అండి అంటూ 14 ఏళ్ల పిల్లాడు ఒకడొచ్చాడు. ఇప్పుడే లేచాడు, కొంచెం ఎత్తుకో అని నారాయణ పిల్లాడిని కొత్త కుర్రాడి చేతికిచ్చి జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఇంట్లోకి పోయి ఉయ్యాల తాళ్ళు ఓడదీశాడు. తాళ్ళు ఓడదీసి ఉయ్యాల తొట్టి తీసుకుపోయి నూతి పళ్ళెం మీద పడేసి దాంట్లో 4 చేదల నీళ్లు పోశాడు. తొట్టిని బాగా పరీక్షించి అక్కడక్కడ సబ్బు రాసి రుద్ది ఇంకో 4 చేదల నీళ్లు పోసి తొట్టంతా బాగా కడిగి దాన్ని తీసుకుపోయి వాకిట్లో పడేసి ఉయ్యాల్లోంచి తీసిన బట్టలు ఉతకడం మొదలెట్టాడు. కంగారుగా ఇంటికొచ్చిన వరలక్ష్మి నారాయణ చూస్తూ కొయ్యబారి నిలబడిపోయింది. వాకిట్లో ఉయ్యాల తొట్టి చూసి అంతా అర్థం చేసుకుంది. వరలక్ష్మికి చటుక్కున్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఇంత పనిచేస్తారనుకోలేదండి అంది కోపంగా. లేవండి, చేతులు కడుక్కుని వెళ్ళండి, బాగా చేశారు అంది నిష్ఠూరంగా. నారాయణ కాళ్ళు చేతులు కడుక్కొని యువతలకొచ్చాడు. పిల్లాడి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అన్నాడు. పిల్లాడి ఒళ్ళు కడిగితే కడిగారు. ఆ ఉయ్యాల సంగతి మీకు ఎందుకు చెప్పండి? నేను రాకపోతే ఆ గుడ్డలన్నీ ఉతికేవారేగా. ఎండపోతే మళ్ళీ ఆ తొట్టే ఆరకపోతే బాబుకి ఇబ్బంది కదా. 4 చేదల నీళ్లు అందులో పోశాను. నేనేం కష్టపడ్డాను? బాబుని నాకిచ్చి మీరు ఆ గుడ్డల పని చూడండి అంటూ నారాయణ పిల్లాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నారాయణ తీరు చూస్తుంటే వరలక్ష్మికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. రామ్మూర్తి అయితే నారాయణ చేసిన పని చేసేవాడా? పిల్లాడికి కాళ్ళైనా కడిగేవాడు కాదు. పక్కింటి వాళ్ళ పిల్లాడినో పిలిచి మీ అత్తను రమ్మానండి అర్జెంటుగా అని వాళ్ళని ఉరుకులు పెరుగులు పెట్టించేవాడు. ఎక్కడో ఉంటారు మహానుభావులు, 100కొకరు కోటికొకరు అనుకుంది వరలక్ష్మి. గుడ్డలన్నీ ఎండలో ఆరేసి చేతులు కడుక్కుని లోపలికి వచ్చింది. నారాయణ పిల్లాడిని నిద్రపుచ్చి కుర్చీ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. అయ్యో, మీరు ఆ పని ఎందుకు చేశారండి అని మళ్ళీ అనబుద్ధి వేయలేదు వరలక్ష్మికి. ఆయన అంత మంచి మనిషి, జ్ఞానం గలవాడు. ఆడపని అని మగ పని అని భేదం పాటించే మనిషి కాడు. కష్టం సుఖం తెలిసినవాడు. అలాంటి మనిషితో ఏదో మర్యాదగా మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన విలువేం గ్రహించినట్టు. నిద్రపోయాడా అండి అంది నిద్రపోతున్న పిల్లాన్ని చూస్తూ. ఇంకేం మాట్లాడాలో తెలియక. భుజం మీద వేసుకుంటే నిద్రకు పడ్డాడు అన్నాడు. నారాయణ నిద్రపోతున్న పిల్లాడి వైపే చూస్తూ వాడి బోసి ఒళ్ళు చూస్తూ మొలతాడు కట్టారే అన్నాడు కొంచెం నవ్వుతూ. వరలక్ష్మి ఆశ్చర్యపడి అందరూ కడతారు కదండి అంది. నారాయణ నవ్వూరుకున్నాడు. కట్టకూడదంటారా అంది మళ్ళీ. దానితో ఏమవసరం? గోచి పెట్టుకునే వాళ్ళకైతే మొలతాళ్ళు కానీ దాని నిండా జిడ్డు చేరుతుంది, పిల్లలకెందుకు? వాడికి లాగు తొడిగినప్పుడు లాగు మీద మొలతాడు పెట్టకపోతే జారిపోతుందండి.
అలాగా, మరి చేతులకు కాశీ దారాలు ఎందుకు కట్టారు? వాటిని రోజు సబ్బుతో తోమలేం కదా, మురికి చేరితే చర్మానికి గజ్జి వస్తుంది. వరలక్ష్మి కొంచెం సిగ్గుపడుతూ, అందరూ కడతారని కట్టాను, మీరు అన్నది నిజమే. ఈ పక్కింటి వాళ్ళ పిల్లాడికి ఉంగరం పెడితే అది బిగుసుకుపై చర్మం పుండు పడి అలా ఉండిపోయింది. ఉంగరం బిగుతైపోయిందన్న సంగతే వాళ్ళు చూసుకోలేదు. డాక్టర్ చెడా మడా తిట్టి ఉంగరం కోసి అవతల బారేశాడు. ఈ కాశీ దారాలు మొలతాళ్ళు కట్టినా అంతే, గజ్జి పుట్టిందంటే వదలదు. లాగు తొడిగినప్పుడే మొలతాడు కట్టండి, లేనప్పుడు విప్పేసి శుభ్రంగా చిన్న డబ్బాలో దాచండి. ఎప్పుడూ దాన్ని ఒంటి మీద ఉంచడం ఎందుకు? వరలక్ష్మి తల వంచి శ్రద్ధగా వింది. తన పిల్లాడి ఆరోగ్యం గురించి అతను అంత శ్రద్ధగా మాట్లాడుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండింది. అలాగే చేస్తానండి అంది. అతను ఇంకా అలాంటి విషయాలేమో తనకు నేర్పితే బాగుండు అనిపించింది వరలక్ష్మికి. చలంగారి బిడ్డల శిక్షణ చదివారా మీరు అన్నాడు నారాయణ. అయ్యో, నేను ఎన్నిసార్లు చెప్పానండి ఈయనకి. ఒక్కసారి ఎవరో అన్నారు నాతోటి, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఈయనకి. అప్పుడెప్పుడో పుస్తకాల షాపుల్లో అడిగితే లేదన్నారట. ఏదన్నా లైబ్రరీలో తీసుకురండి అంటే పుస్తకాలని చదివి పిల్లల్ని పెంచుతారా ఏమిటి? మనమంతా అలాగే పెరిగామా అని విసుక్కుంటారు ఈయన. బిఏ చదివిన మనిషి అనవలసిన మాటేనా అండి అది? పుస్తకాలు చదవడం అంటే ఈయనకు ఉత్సాహమే ఉండదండి అసలు. నాకెంతున్నా లాభం లేదు. రామ్మూర్తి ఇంత బండరకమా అని నారాయణ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఆ పుస్తకం మరి ఎక్కడా దొరకకపోతే వెళ్ళగానే నేను పంపుతాలేండి. ఇంకేమైనా మంచి పుస్తకాలు కూడా చూసి పంపుతాను. ఒకసారి ఈయంతో కూడా అనండి. అలాగే, రామ్మూర్తితో చెప్పి అతని పేరునే పంపిస్తాను. మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి, బాగుంటుంది. ఎక్కడండి తీరుబడి ఉండదు. తీరుబడి ఉన్నా మంచి పుస్తకాలు దొరకవు. ఈ మధ్య ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే లైబ్రరీ పెట్టారన్నారు. మధ్యాహ్నం పూట ఆడవాళ్ళకేనట. ఒకసారి వెళ్ళి చూడాలి ఏమేమి పుస్తకాలు ఉన్నాయో. అవును, అలా చేయండి. కథలు నవలలే కాకుండా చరిత్ర పుస్తకాలు వ్యాసాలు లాంటివి కూడా చదువుతూ ఉండండి. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే అలవాటు అవుతుంది. మీరు ఇవాళ వెళ్తున్నారా? రాత్రి బస్కు వెళ్తాను. మీరొచ్చి మా ఇంట్లో ఉన్నట్టే లేదు. వరలక్ష్మికి తన నోటి మాటలు తనకే ఆశ్చర్యంగా అనిపించాయి. ఇంటికొచ్చిన చుట్టాలు ఒక పూటకో రోజుకో పోతారంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు ఈ ఇరుకు కొంపలో వాళ్ళు ఉన్నంతసేపు నెత్తి మీద బరువు ఏదో మోస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ ఏం లోపం జరుగుతుందో, అవతలికి పోయి ఏం పేర్లు పెడతారో అని ఎప్పుడూ జంకే. పనులు ముగించుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోతే ఇల్లంతా సర్దుకుని పిల్లాన్ని పక్కలో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకుని మంచం మీద కూర్చుంటే మనస్సుకి ఎంత తెరిపావు. ఒంటరిగా కూర్చోవడం అంటే అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నారాయణ గారు వెళ్ళిపోతారంటే దిగులేస్తోంది వరలక్ష్మికి. కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుని, మీలాంటి వాళ్ళని ఎక్కడో నూటికో కోటికో చూస్తాం అంది అప్రయత్నంగా. నారాయణ కొంచెం నవ్వి, భలేగా కీర్తించారు అన్నాడు. కీర్తించటం కాదు, నా మనసులో మాట అంటున్నాను. మా ఇంటికి వారం 10 రోజులకి ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు. అందరూ బంధువులే అనుకోండి. రకరకాల పనులు గుమ్మల్లోకి వస్తే మర్యాద చేయకుండా ఉంటామా? ఖర్చు అయిపోతుందనో వెనకేసుకోవటం లేదనో నా బాధ కాదు. మనం ఎంత మర్యాదగా ఉంటామో వాళ్ళు అంత మర్యాదగా మసలి వెళ్తే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. అన్ని అవసరాలు చూసుకెళ్ళారు. మన అవసరానికి మొహం చూపించరు. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అనే రకం మా బంధువులు. 6 నెలల కిందట పన్ను కట్టడానికి 400 కావాల్సి వస్తే ఒక్క బంధువు అన్న అప్పు పుట్టనివ్వలేదు. ఆఖరికి వడ్డీకి తెచ్చి కట్టారు. వాళ్ళ చేతుల్లో సమయానికి లేదేమో, ఉంటే ఇవరా? మనవాళ్ళు మనకు సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారా అంటారు ఈయన. మనవాళ్ళు అని ఈయన పాకులాటే కానీ వాళ్ళకెవరికి మేమంటే లక్ష్యం ఏమి ఉండదండి. వారం 10 రోజుల కిందట మా బంధువులు ఒక ఆవిడ పురుడు బోసుకెళ్ళింది. 5-6 వారాలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ. వాళ్ళని చూడటానికని సినిమాలకని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎంత చాకరీ చేశానో చెప్తే నమ్మరు. ఒక్కో రోజు మళ్ళీ వంటలు చేసి వచ్చిన వాళ్ళకు వడ్డించి నేను తిండి తినేటప్పటికి మధ్యాహ్నం 2 అయ్యేది. పిల్లాడి పనులు చేసుకోవటానికి కూడా చేయి ఖాళీ ఉండేది కాదు. తీరా చేస్తే నేను గయ్యాళిదాన్నని, పోట్లాటలు వేసుకున్నానని, చూలింతరాలకు మంచం ఇచ్చి దిప్పానని, మొగుడుకు కూడా కూడు కూడా పెట్టనని ఎన్నెన్ని మాటలు కల్పించి అల్లరి చేశారనుకున్నారు. అన్నీ తెలిసాయి నాకు. చివరికి వచ్చిన బహుమతి ఇది నాకు. వరలక్ష్మి కంఠం పూడిపోయింది. కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. నారాయణ మాట్లాడకుండా వింటున్నాడు. ఆ మధ్య ఒక ఆయన వారం రోజులుండి వెళ్ళారు. ఒక్క కూరతోటే అన్నం పెట్టేదాన్నని ఎవరెవరితోటో అబద్ధాలు చెప్పాట. ఆ వారం రోజుల్లో 2-3 పూటలు అలా చేశానేమో. ఈ బంధువులు చెప్పుకునే మాటల్లో ఎలాగైనా 1-2 నా దాకా చేరతాయి.
అస్తమానం వచ్చే పోయే ఇల్లు ఇలాంటి గొడవలు అయితే నేను భరించగలనా చెప్పండి. వస్తారు, తింటారు, ఊరంతా తిరిగి పనులు చేసుకుంటారు, వెళ్ళిన తర్వాత ఇదే గొడవ. అందరూ ఇలాంటి వాళ్ళని కాదు, ఎక్కువ మంది ఇంతేనండి. వరలక్ష్మి సరిగ్గా చెప్పలేకపోయింది, కానీ చుట్టాల గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదని నారాయణకి తెలుసు. వాళ్ళు ఎంతకైనా తగదురు. మా ఇంటికి వచ్చిన చుట్టాలు మమ్మల్ని కర్రలతో బాధెళ్ళారు అని ఏ కుటుంబీకులన్నా చెప్పారంటే నమ్మవలసిందే. చుట్టాలు ఇది చేస్తారు, అది చెయ్యరు అంటానికి లేదు. బైబిల్ సూక్తి చెప్తారే సరిగ్గా అలాగా. వారేం చేస్తారో వారెరగరు. చుట్టాల వల్ల ఇన్ని బాధలు పడే వరలక్ష్మి కూడా ఎవరింటికన్నా వెళ్ళి నేను చుట్టాన్ని అనుకున్నదంటే సరి. ఆమె జ్ఞాననేత్రం మూసుకుపోతుంది. భూస్వామికి దోపిడీ స్వభావం వచ్చినట్టుగా చుట్టానికి పీడింపు స్వభావం వస్తుంది. మర్యాదలు సేవలు చేయించుకోవాలని తహతహలాడిపోతూ ఉంటారు. తమ ఇళ్ల దగ్గర భోజనాల కన్నా పరాయి ఇళ్ల దగ్గర భోజనాలంటే పడిచేస్తారు. ఇంటి వాళ్ళు చారు నీళ్లతో ఏడ్చినా సరే తనకు మాత్రం గారె ముక్కలన్నా వడ్డించాలంటారు. చుట్టాల కథలు ఎంత చెప్పుకున్నా తరగవని నారాయణకి తెలుసు. ఎటన్నా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, ఈ పేడ వదిలిపోతుంది మనకి అంటూ ఉంటాను ఆయనతో. ఆయనకేవి బాధ లేదనుకోండి అంది వరలక్ష్మి. నారాయణ కొంచెం నవ్వాడు. చుట్టాలకు భయపడి దక్షిణ ధ్రువానికో ఉత్తర ధ్రువానికో పారిపోయినా అక్కడికే వస్తారు వాళ్ళు. భయపడి పారిపోయే వాళ్ళని మరీ భయపట్టేస్తారు చుట్టాలు. ఇలాంటి ఇబ్బంది మీకు ఉండదనుకుంటాను. నిజం చెప్పాలంటే మాకు ఉండదండి. ఇలా కాల్చుకు తినేవాళ్ళు మా ఇంటికి రారు. స్నేహంగా ప్రవర్తించే వాళ్ళు మాత్రమే మా ఇంటికి వస్తారు. బంధువులు వచ్చినా నాకు వాళ్ళు మా దగ్గర చుట్టాల ఫోజు పెట్టరు. పెడితే మేము సాగనివ్వం. ఎవరు వచ్చినా మేము తినేదే వాళ్ళకి పెడతాం. మర్యాదల కోసం కొత్త వంటలు కొత్త ఏర్పాట్లు చేయం. కనుల పండగ అయితే పనుల సంగతి అయితే వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. మాకేమి ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాళ్ళ పనులు మేము చేస్తాం, ప్రాబ్లం లేదు. ఇంట్లో పనులు వాళ్ళు చేస్తారు. అది మర్యాద కోసం అన్నట్టుగా కాదు, అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఒకసారి మా బంధువుల కుర్రాడు ఒకడు క్రికెట్ ఆటలు చూడటానికి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చాడు. 100 మైళ్ళ నుంచి క్రికెట్ ఆటల కోసం వచ్చిన వాడికి ఏ జ్ఞానం ఉంటుంది చెప్పండి. సావిత్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతుంటే అతను కూడా తన బట్టలు తెచ్చి ఉతకమని సావిత్రికి ఇచ్చాట. సావిత్రి మాట్లాడకుండా తన పని చేసుకుని బయటకు వచ్చి బాత్రూమ్ ఖాళీ అయింది, వెళ్ళి మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్పిందట. అతను తెల్లబోయి వెళ్ళి తన పని దాన్ని చేసుకున్నాడు. కానీ అతనికి ఏదో అవమానం జరిగిపోయినట్టుగా కోపం తెచ్చుకున్నాడు. ఆ బట్టలు ఆరగానే సంచిలో సర్దుకుని ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతనికే అంత కోపం వస్తే అతను విడిచిన గుడ్డలు ఉతకమని సావిత్రి మీద పడేస్తే ఆవిడకి ఎంత కోపం రావాలి. ఆడవాళ్ళు పనులు చేస్తారు కదా అని తన బట్టలు ఆమెకు ఉతకమని ఇచ్చాడు. కానీ నేనే బట్టలు ఉతుకుతూ ఉంటే నాకు ఇచ్చేవాడు కాడనుకుంటాను. ఆడవాళ్ళని చూడగానే వాళ్ళు ఏదో పనిచేసే మిషన్లాగా కనపడతారు కాబోలు. అచ్చు యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు, ఇంకేదో యంత్రాలు ఉన్నట్టుగా ఆడవాళ్ళు భర్తలకి బంధువులకి చుట్టాలకి చాకరీలు చేసే యంత్రాలు. లేకపోతే తమ పనులన్నీ ఆడవాళ్ళ మీద పడేయాలని ఎందుకు చూస్తారు ఇళ్లకొచ్చిన వాళ్ళు. వరలక్ష్మి ఆశ్చర్యంగా వింటోంది. ఆడవాళ్ళ గురించి అంత మంచిగా అంత శ్రద్ధగా మాట్లాడే మగవాళ్ళని ఆమె ఎప్పుడూ చూడలేదు. నారాయణ మాటలకు తను చాలా ఆశ్చర్యపడుతున్నట్టుగా అంది. మంచి వాళ్ళని చూస్తాం, చెడ్డవాళ్ళని చూస్తాం. మీ అంత మంచి వాళ్ళ మాత్రం నేను చూడలేదండి. కాఫీ కప్పు కడిగారనో అన్నం పళ్ళెం కడిగారనో అంటున్నాను అనుకోకండి. ఎదుటి వాళ్ళ ఇబ్బందులు ఎంతమందికి తెలుస్తాయి. మీ తీరే వేరు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. పుట్టుకలో ఏముందండి, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నేర్చుకోవాలనే జ్ఞానం అందరికీ ఉండొద్దు అంది. వరలక్ష్మి మాటలకు ఒక రకంగా నారాయణకి సంతోషం కలిగింది. అతను తన తోటి సంఘం సభ్యులతో వాదించే వాదనలు సరైనవని మరోసారి రుజువైనట్టు అనిపించింది. నారాయణ వాళ్ళ సంఘంలో సభ్యులు నాటకాలు వేయటానికో మీటింగులకో ఊళ్ళ వెంట వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పనులు చేయకుండా తప్పించుకోవటం, ఎక్కడ దిగితే అక్కడ వీళ్ళకి పంచభక్ష పరమాన్నాలు పెట్టాలన్నట్టుగా ఎదురు చూడటం. ఒకసారి 10-15 మంది సభ్యులు ఒకరింట్లో దిగారు. వీళ్ళందరికీ ఇంటి వాళ్ళు ఒక గది ఇచ్చారు. 5-6 చాపలు ఇచ్చారు. తెల్లారేచాక ఒక్కళ్ళకి ఆ చాపలు చుట్టాలన్న ధ్యాసే లేదు. 60 ఏళ్ల ముసలమ్మగారు ఒక ఆవిడ చీపిరి పట్టుకుని గది ఓడవడానికి వచ్చింది. చాపలు తీయండి బాబు, గదుడు స్థానం మళ్ళీ వేసుకోవచ్చు అంటుంటే ఆవిడ మాట ఒక్కరూ వినిపించుకోరే. తువ్వాళ్ళు భుజాల మీద వేసుకుని మొహం పుల్లలు బ్రష్లు సబ్బులు పట్టుకుని ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ చాపల మీద నుంచి ఊడ్చేయండి మామగారు, పర్వాలేదులేండి ఊడ్చేయండి అంటారే కానీ ఒక్కరు వంగి చాపలు తీయరు. ఆవిడ చేతిలోంచి చీపిరి తీసుకోరు. అప్పుడే మొహం కడుక్కొని వచ్చిన నారాయణ ముసలమ్మగారు బోడవబోతుంటే కంగారు పడి, మేము ఇంతమంది ఉంటే మీరు ఊడుస్తారా అంటూ ఆవిడ చేతిలోంచి చీపురు గట్ట లాక్కున్నాడు. అయ్యో మీరు మగపిల్లల బాబు, చీపురు ముట్టుకోకూడదు అంటూ ముసలావిడ చీపురు లాక్కోపోయింది.
ఆడవాళ్ళు ఊడ్చినట్టు మనం ఓడవలేం అని కొందరు, నాకు అసలు చీపురు ఎలా పట్టుకోవాలో తెలియదని కొందరు గుమ్మం బయట నిలబడి ముచ్చట్లలోకి దిగారు. చీపురు కింద పడేస్తే ముసలమ్మ గారు మళ్ళీ తీసుకుంటుందని నారాయణ దాని చంకలో పెట్టుకుని గబగబా ఒక చాప తీసుకుని చుడుతూ, ఇలా వచ్చి చాపలు చుట్టండోయ్ అని మిగిలిన వాళ్ళని పిలిస్తే ఒక్కడో రాడే. మొహం కడుక్కోవాలని ఒకడు, దొడ్లోకి పోవాలని ఒకడు, వస్తున్నా ఉండమని ఒకడు, తప్పించుకుపోతారే కానీ ఒక్కడు ఇటు రాడు. నారాయణ కోపంగా, ఏం చేస్తున్నారో మీరంతా, రాత్రి పడుకున్న వాళ్ళందరూ వచ్చి చేపలు ఎత్తుకోండి అని కేకబెట్టేసరికి నలుగురు పరిగెత్తుకొచ్చి చేపలు తీసుకున్నారు. నారాయణ గదంతా ఊడ్చి చీపురు మళ్ళీ ఇంటి వాళ్ళకి అప్పగించాడు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో ఒక ఇత్తడి గ్లాస్ దగ్గర చిన్న గొడవ జరిగింది. నాటకం పూర్తయి వచ్చేయటానికి వీళ్ళంతా సామాన్లు సర్దుకుంటూ ఉంటే ఇంటి ఆవిడొచ్చి, మీకు మంచినీళ్ళు ఇచ్చిన ఇత్తడి గ్లాస్ కనిపించడం లేదండి, మీ దగ్గర ఏమైనా కలిసిందేమో కొంచెం చూసి ఇవ్వండి అని అడుగుతుంటే ఆవిడ భర్త, ఎక్కడో ఉంటుందిలే ఇంట్లో, వాళ్ళేం పట్టుకుపోతారా, నువ్వు ఊరుకో అని ఆవిడని అంతమందిలో పట్టుకుని కసిరాడు. మొహం చిన్నబుచ్చుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ కంగారు పడి సంచులో మూటలు పట్టుకుని బయలుదేరుతున్న అందరినీ ఆపి, ఆ గ్లాస్ సంగతి తేలితే కానీ మనం పోవటానికి వీల్లేదన్నాడు. ఆ గ్లాస్ ఎవరెవరు వాడారో, మొదట ఎవరు తీసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ గ్లాస్ చరిత్ర అంతా అక్కడ బయటపడింది. చివరికి ఫలానా అతను ఆఖరణ గ్లాస్ తీసుకున్నాడని తేలింది. ఏం చేసేవారో గ్లాసు అంటే, అతను తెల్లమొహం వేసి అక్కడే పెట్టానే అన్నాడు. ఎక్కడా అని అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. అతను కాసేపు మునీశ్వరుడిలాగా నిలబడి హఠాత్తుగా పెరట్లోకి పరిగెత్తాడు. అందరూ అతను వెంటబడ్డారు. అతను నీళ్ల తొట్టి చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి దాంట్లోకి తలకాయ పెట్టి చూసి నీళ్లలో చేతులు పెట్టి తిప్పి ఒక గ్లాసు బయటికి తీశాడు. ఆయన చేసిన ఘనకార్యం మొహం కడుక్కోవడానికి చెంబులు దొరకట్లేదని ఆ గ్లాసు తొట్టి దగ్గరికి తీసుకుపోయి పని అయ్యాక దాన్ని అందులో బారేశాడు. అదే ఉంటుందిలే అమ్మని అనుకున్నట్ట. అదే ఉంటుందిలే అమ్మని నూతిలో బారేయకపోయావా అని బుద్ధిమంతులు కొందరు అతన్ని కేకలేశారు. ఇంటి ఆయన పెళ్ళాన్ని కసరడానికి మళ్ళీ సందు దొరికిందనుకుని, దొరక్కే అవైపోతుంది వెధవ కంగారు నువ్వును, వాళ్ళు ఏమన్నా పట్టుకుపోతారా అని మళ్ళీ తిట్టాడు. ఆవిడ దాదాపు పాపం కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. నారాయణ ముందుకొచ్చి ఆవిడ అడగడం చాలా కరెక్ట్. తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఆవిడ చేతికి అప్పగించాలి కదా. పొరపాటు మా వల్లే జరిగింది. మా మనిషి బాధ్యతగా ప్రవర్తించలేదు. ఆవిడ అడగబట్టి దాని సంగతి బయటపడింది అని ఆవిడ తప్పు లేదని తేల్చాడు. ఇంకోసారి ఒక గ్రామంలో నాటకంలోకి చిన్న బల్ల ఒకటి తీసుకున్నారు. నాటకం అయ్యాక దాన్ని తీసుకుపోయి అప్పగించాల్సిన బాధ్యుడు ఇంకెవరికో అప్పగించి తిరిగి వచ్చాడు. ఆ రెండో మనిషి దాని దగ్గరలో ఇంట్లో పడేసి అసలు వాళ్ళకి అప్పగించమని అక్కడ చిన్నపిల్లలు ఎవరికో చెప్పొసి వచ్చాడు. ఆ బల్ల అసలు చోటికి చేరడానికి 15 రోజులు పట్టింది. ఆ ఊరి కార్యకర్త ఈ సంగతంతా ఆ సంఘం బాధ్యులకు ఉత్తరం రాశాడు. అలాంటి సంఘటనలు ఎన్నో పాతవి, కొత్తవి, సరికొత్తవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగకుండా చేసుకోలేమా అని నారాయణ కొందరు సభ్యులతో చర్చించాడు. సభ్యుల వల్ల జరిగిన తప్పులన్నిటినీ విపులంగా పరిశీలించి చూసుకుంటే దాదాపు అన్ని సంఘటనలకు కారణం బాధ్యతగా ప్రవర్తించలేకపోవటమే అని తేలింది. బాధ్యతగా ప్రవర్తించాలంటే ఒళ్ళు వంచి పనులు చేయక తప్పని సంఘటనలు అవన్నీ. 100% తప్పులు పనులు ఎగ్గొట్టాలనే స్వభావం వల్ల జరుగుతున్నవే అనే అభిప్రాయానికి వచ్చాడు నారాయణ. ఆ దఫా జరిగిన ఆత్మవిమర్శల సమావేశంలో గతంలో జరిగిన తప్పులన్నింటినీ ఒక వరుస ప్రకారం లిస్టు రాసి చూపించి, పనులు చేయటానికి బద్దకించడం వలన ఆ తప్పులన్నీ జరిగాయని వాదించాడు నారాయణ. తర్వాత ఒక ప్రజాసంఘంలో సభ్యులు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ప్రతిపాదించాడు. మనం మన ప్రవర్తనతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మనం ఎక్కడ దిగినా మనకు సంబంధించిన పనులన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. కాఫీ, టీలు తాగిన గ్లాసులు, కప్పులు, అన్నాలు, తిన్న పళ్ళాలు మనమే పరిశుభ్రంగా తోమి కడిగి అప్పగించాలి. విస్తరాకుల్లో తింటే ఎవరాకులు వాళ్లే తీసేయాలి. మనం ఉన్న చోట మనమే ఊడ్చుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు చాలా శ్రద్ధగా, బాధ్యతగా అసలు వాళ్ళకి అప్పగించాలి. భోజనాల విషయంలో చాలా ఆత్మ నిగ్రహంతో ప్రవర్తించాలి. అది కావాలి, ఇది కావాలని హాస్యానికి కూడా అడగకూడదు. ఈ విధంగా నారాయణ పెద్ద సూచనల పట్టి తయారు చేశాడు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు మంది దాంతో పూర్తిగా ఏకీభవించారు. మిగిలిన వాళ్ళు కొన్ని అంశాలను అంగీకరించి కొన్నిటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా వాళ్ళు వ్యతిరేకించింది పనులు చేయాలన్న విషయంలోనే. నారాయణ చేసిన వాదనలు, చూపించిన రుజువులన్నీ వాళ్ళు ఎగరగొట్టేశారు. గ్రామాల్లోకి పోయినప్పుడు మన పనులు మనమే చేసుకోవాలంటాం సరైంది కాదు. మనం తిన్న పళ్ళాలు మనమే కడుక్కొని మన ఆకులు మనమే తీస్తే గ్రామాల్లో ప్రజలు చాలా నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు. నారాయణకి ప్రజల ఆచారాలు, అభిప్రాయాలు సరిగా తెలిసినట్లేవు అని వాదించారు. నారాయణ దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ప్రజలు అలాగే భావిస్తూ ఉంటే ఆ భావాలనే మనం అనుసరించకూడదు, వాటినే ప్రోత్సహించకూడదు, వాటిని మార్చడానికి ప్రయత్నించాలి.
మన పనులు ఇతరులతో చేయించుకోవటం ఎంత నీచమో మొదట మనం అర్థం చేసుకుంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఎలాగైనా నచ్చ చెప్పగలం అని వాదించాడు. ఎంత వాదించినా సభ్యుల్లో సగం మందికి పైగా నారాయణ వాదనని ఒప్పుకోలేదు. ప్రజలు మనకు సేవ చేయడానికి తహతాలు ఆడిపోతూ ఉంటారన్న ధోరణిలో మాట్లాడతారు వాళ్ళు. ఎప్పుడు మనం డ్రామాలు అవి వేస్తాం కాబట్టి మన పనులు వాళ్ళు ఇష్టంతోనే చేస్తారంటారు. అది ఒక రకంగా వాళ్ళని మోసగించడమే. మనం గొప్ప దేవుళ్ళలాగా ఫోజు పెట్టి వాళ్ళతో చాకరీ చేయించుకోవటం పచ్చి ఫ్యూడల్ మనస్తత్వం అని నారాయణ తన వాదనను తాను నిలబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక గ్రామంలో నాటకాలు వేయటానికి వెళ్ళారు. ప్రోగ్రాములు అనుకున్న దానికన్నా బాగా జరిగాయి. తర్వాత భోజనాలు వడ్డించారు గ్రామస్తులు. భోజనాలు ముగిశాక 5-6 సభ్యులు ఎవరాకులు వాళ్ళు తీసి పారేసి చేతులు కడుక్కున్నారు. అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్న ఒక ముసలాయన ఉరుకులతో పరుగులతో వచ్చి నారాయణ వాళ్ళతో ఘర్షణ పెట్టుకున్నాడు. మీరు ఇలా చేయటం బాలేదంటూ. ఆయన ఎంతసేపు ఒక మాట అంటాడు, మీకు తిండెట్టి మీ ఆకులు మిమ్మల్ని తీసుకోమంటే మాకేమన్నా మర్యాద ఉంటుందా అంటాడు. అది అసలు సంగతి. మర్యాద చేయకపోతే బాగుండదేమోనని వాళ్ళకి జంకు. ఇంటికొచ్చిన చుట్టానికి మర్యాదలు చేయటం లాంటిది ఇది. చుట్టాలు తప్పకుండా మర్యాదలు చేయించుకుంటారు. తమకు మర్యాదలు సరిగ్గా జరగకపోతే తప్పుపడతారు. ప్రజా కార్యకర్తలు కూడా అలాగే మర్యాదలు చేర్చుకుంటే ఇక వాళ్ళకి చుట్టాలకి భేదమే ఉంది అన్నాడు నారాయణ మిగతా వాళ్ళతో. ఆ మాటలు అంగీకరించిన వాళ్ళంతా ముసలాయనకి నచ్చ చెప్పాలని చూశారు. ముసలాయన ససేవరో ఒప్పుకోడు. మేము లేమా ఆకులు తీయటానికి అంటాడు. ప్రజలు మనకు సేవ చేయటానికి తహతహలు ఆడిపోతారని వాదించే వాళ్ళ మాటే కరెక్ట్ అయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈయనకెందుకు నచ్చ చెప్పలేకపోతున్నాం, ఎక్కడుంది లోపం అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఒక సభ్యుడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో తాత, నువ్వు కూడా మాతో పాటే నాటకాలు వేస్తూ తిరుగుతున్నావు అనుకో. మనం అందరం కలిసి ఒక ఊరు వెళ్తాం. అక్కడ మనం 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ గ్రామస్తులు మనకు 1 గదో 2 గదులో ఇస్తారు. 4-5 చాపలో మంచాలో ఇస్తారు. నువ్వు పడుకున్న చాపో మంచమో వాళ్లే ఎత్తాలంటావా? నువ్వు స్నానం చేయాలంటే వాళ్లే నీకు నీళ్లు తోడి పెట్టాలంటావా? నీ బట్టలు వాళ్లే ఉతకాలంటావా? ప్రతి పూట నీ ఎంగిలి గిన్నెలు వాళ్లే కడగాలంటావా? చెప్పు. నువ్వు మహారాజులాగా కూర్చుని నీ పనులన్నీ ఇతరుల చేత చేయించుకుంటావా అని గబగబా ప్రశ్నలు వేశాడు. చేయించుకునేటట్టే ఉన్నాడు అన్నారు ఇంకొక రహస్యంగా, కొంచెం కోపంగా. ముసలాయనకి కోపం వచ్చింది. ఏందయ్యో, నేనేం కాళ్ళు చేతులు లేనోన్నా ఒకడొచ్చి నాకెందుకు సేవ చేయాలా అన్నాడు పౌరుషంగా. అక్కడ చేరిన వాళ్ళంతా గోలగా నవ్వారు. ఇప్పుడు వచ్చావు దారికి, మరి మేమెందుకు చేయించుకోవాలి మీతో సేవలు? మీరు అట్టాగా అనుకుంటే మంచిదే. ఇంటికొచ్చిన చుట్టపోడైతే అట్ట అనుకుంటాడా? మీ దారేరు, మీరన్నీ తెలిసినోళ్ళు. మేం మీ జతగాళ్ళం కానీ చుట్టాలం కాదు తాత. మాకు మర్యాదలు చేసావంటే మమ్మల్ని మీరు చేర్చుకోకుండా దూరంగా పెట్టినట్టు లెక్క. ఏమంటావు? సరే, మీరన్నట్టే కానివ్వండి అన్నాడు ఆయన నవ్వి. కానీ ప్రజలు మనకు సేవ చేయాలని తహతహలాడతారని వాదించే వాళ్ళ కళ్ళు తెరవటానికి అనుభవం సరిపోలేదు. మీరు ఆ ముసలాయన్ని బలవంతంగా ఒప్పించారన్నారు వాళ్ళు. మన పనులు మనం చేసుకుంటే ప్రజలు చాలా బాధపడతారు. వాళ్ళ అభిప్రాయాల్ని, సెంటిమెంట్లని మనం గౌరవించాలి. వాళ్ళు మన కోసం సంతోషంగా అన్ని పనులు చేస్తారు అంటూ ఇంకా వాళ్ళు అదే పాట పాడుతున్నారు. వీళ్ళకి సేవ చేయాలని ప్రజలకే తహతహ కానీ, ప్రజలకు సేవ చేయాలని వీళ్ళకి తహతహ కానీ ఉండదు. అలాంటి వాళ్లకు ఉండేదల్లా ప్రజా కార్యకర్తలం అని పెద్ద మిడిసిపాటు మాత్రమే. మీ పనులు ఇతరుల మీదకు తోసేసి మీ సోమరిపోత్తనాన్ని కప్పెట్టుకోవటానికి ముసుగు మీ వాదన. అంతకన్నా అందులో నిజం లేదంటూ ఉంటారు నారాయణ వాళ్ళతో చాలాసార్లు. ఇప్పుడు వరలక్ష్మి మాటలు వింటుంటే నారాయణకి తన వాదన ఎంతో కరెక్ట్ అని పూర్తిగా రుజువైనట్టు అనిపిస్తోంది. తను నిండా ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు. తన పూర్వపరాలేమో ఆమెకు తెలియవు. అయినా పనుల విషయంలోనూ మర్యాదల విషయంలోనూ తన మామూలు బంధువుల్లాగా ప్రవర్తించకపోయేసరికి ఆమె తన ప్రవర్తనలో మంచితనాన్ని గ్రహించగలిగింది. తన ప్రవర్తనకు స్పందించింది. తను చేసిన ఘనకార్యమేమీ లేదు. ఆమె ఇబ్బందులను కొంచెం అర్థం చేసుకున్నాడు అంతే. తన పనులు తాను చేసుకోవటం, కొంచెం ఇంటి పని కూడా చేయటం ఆమెకి ఇష్టం లేకపోతే తన ప్రవర్తనకు ఆమెకి ఎందుకు అంత సంతోషిస్తుంది? తనని ఎంత ఆప్తుడిగా భావించకపోతే మనసులో కష్టం అంతా తనకు చెప్పుకుంటుంది. తను ఎవరని? తనేం ఆమె ఇబ్బందులు తీర్చగలడా? అయినా తనకు చెప్పుకోవాలని ఆమెకు అనిపిస్తోంది అంటే ఒక మంచి మనిషి అనే నమ్మకం కలిగింది తన మీద. వరలక్ష్మి చాలా దిగులు పడుతూ నేల చూపులు చూస్తూ కూర్చునుంది. ఆమెకు ఎలాగైనా ధైర్యం చెప్పాలనిపించింది నారాయణకి. పరిస్థితులు మారతాయనే నమ్మకం ఉంటేనే తప్ప ధైర్యం ఎలా కలుగుతుంది ఎవరికైనా? వరలక్ష్మి చెంపలు తుడుచుకుంటూ చాలా విరక్తిగా అంది. నేను కాపురానికి వచ్చి 5 ఏళ్ళు అయిందండి. ఇన్నాళ్ళు ఎలా గడిపానో కానీ ఈ పిల్లాడు పుట్టాక మాత్రం నాకు ఈ బంధువులకి చాకిరీలు చేయటం, వాళ్ళ కోసం ఖర్చులు పెట్టడం ఉత్త తెలివి తక్కువ అనిపిస్తోంది.
నాకు అనిపిస్తే ఏం లాభం, నా మాట అంటే లెక్కలేదు. ఇంట్లో కట్టుకున్న భర్తకి అత్తామావలకి సేవలు చేయగలం కానీ ఈ బంధువులందరికీ సేవలు ఏమిటండి? పోనీ ఎంత చాకరీ అయినా చేస్తాను, వాళ్ళ ముందు నన్ను చిన్నపుచ్చకుండా ఉంటే చాలు. మీ సావిత్రి గారిలాగా మాట్లాడాను అంటే ఈ పాటికి నేను గుమ్మం బయటే ఉండేదాన్ని. నేను ఒక మొద్దునో మొరన్నో పరాయి వాళ్ళ ముందు పట్టుకుని ఏడిసావు నోరుమై అని కట్టుకున్న భర్తే అంటే ఇక నేనెందుకు బతికి? బంధువుల మీద ఉన్న ప్రీతి నా మీద లేకపోతే కంఠం వణికి మాట్లాడలేకపోయింది. మళ్ళీ నారాయణ కంగారు పడలేదు. అతని కళ్ళు మనస్సు చెమ్మగిల్లాయి. అతనికి వరలక్ష్మి అంత చెప్పక్కర్లా. డాక్టర్కి రోగిని చూడగానే రోగి తత్వం తెలిసిపోయేటట్టుగా అతనికి ఏ కుటుంబాన్నన్నా ఒక్క పూట చూడగానే దాని బాగోగులు తెలిసిపోతాయి. అందులోనూ మధ్యతరగతి సంసారాలంటే వేరే చెప్పాలా? చిన్నతనం నుంచి వాటిల్లో పుట్టి పెరిగాడు. మధ్యతరగతి జీవితాల గురించి ఎంతో సాహిత్యం చదివాడు. అనేక స్థాయిల ప్రజల జీవితాలతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. వరలక్ష్మి మనసుని వరలక్ష్మి కన్నా ఎక్కువగా అతను అర్థం చేసుకోగలిగాడు. వరలక్ష్మి గారు, మీరెలా అధైర్యపడకూడదండి అన్నాడు మెత్తగా స్నేహంగా. వరలక్ష్మి చప్పున మాట్లాడలేకపోయింది. కళ్ళు తుడుచుకుని కొంచెం సిగ్గుపడుతూ అంది. అధైర్యం కాకపోతే ఏం చేయమంటారు? ప్రతి చోట మా ఇద్దరికీ ఎడమొహం పెడమొహమే. ఈ బంధువుల గోలతో మరీ చచ్చే చావు. మీలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటేనైనా ఈయనకి ఏమైనా కొద్దిగైనా జ్ఞానం కలుగుతుందేమో. నేను అదే అనుకుంటున్నాను. కొంచెం రామ్మూర్తి విషయంలో నేను ఏమైనా చేయగలనేమో చూస్తాను. బంధుప్రీతి ఉన్న వాళ్ళకి కులం పట్టు ఎక్కువగా ఉంటుంది. బంధువైనా పరాయి వాడైనా అవసరానికి ఆదుకోవటం తప్పులేదు. బంధువులు అనగానే అవసరం ఉన్నా లేకపోయినా మా బంధువులు మా కులస్తులు అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరగటమే ప్రపంచం అనుకుంటారు రామ్మూర్తి లాంటి వాళ్ళు. ఇదంతా మేము ఫ్యూడల్ మనస్తత్వం అంటాం. స్త్రీలను లక్ష్య పెట్టకపోవటం, ప్రీతి, కులం పట్టు ఇదంతా ఈ రకం మనస్తత్వమే. కాలేజీలో చదివే రోజుల్లోనే ఇతను కుల సంఘంలో ఉండేవాడు. అలాంటి సంఘాలు సంకుచిత తత్వం కాకపోతే ఇంకేం జ్ఞానం నేర్పుతాయి. అప్పట్లో నేను కొంచెం పోట్లాడాను కుల సంఘంలో చేరాడని. బంధువుల కుర్రాడు ఎవరో బలవంతంగా చేర్పించాడని, తన ఆ మీటింగులకు పోవట్లేదని అన్నాడు. నా దగ్గర మొహమాటపడి అబద్ధం ఆడాడు కానీ అతనికి ఇష్టం లేకపోతే ఆ పని ఎలా జరుగుతుంది? ఆ రోజుల్లో నేను సరిగా పెద్దగా పట్టించుకోలేదు. రామ్మూర్తి నా విషయంలో మొదటి నుంచే స్నేహంగానే ఉన్నాడు. నేను కొంచెం చనువు తీసుకోగలనేమో చూస్తాను. ముందు వెళ్ళగానే కొన్ని పుస్తకాలు పంపిస్తాను. మీరిద్దరూ చదవండి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవచ్చు. నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. ఈ ప్రాంతంలో మా సంఘం పనులు చుట్టం నా బాధ్యత. రామ్మూర్తిని మా నాటకాల్లో వేయమని అడగాలి. ఈసారి ఊరుకోను అతను కాదంటే. మీరు ధైర్యంగా ఉండండి వరలక్ష్మి గారు. మీకు నేను చెప్పేది అదే. మీకు చికాకు కలిగించే విషయాలన్నిటికీ మార్చుకోలేని ఘోరమైన విషయాలేం కావు. మీలో మీరు కుములుతూ బాధపడుతూ ఊరుకుంటే లాభం లేదు. మీకు కష్టం కలిగించే విషయాల గురించి రామ్మూర్తితో వివరంగా మాట్లాడండి. వరలక్ష్మి చప్పున అంది. మాట్లాడి ఏం లాభం అండి? ఆ మాటలకేమన్నా విలువుంటేనా? మీరు పూర్తిగా అంత నిరుత్సాహపడద్దు. మీరు ఎలా చేయాలో నేను చెప్పలేను కానీ నిరుత్సాహంలో కూరుకుపోకుండా మాత్రం ఉండాలి. ఆడవాళ్ల జీవితాలు ఇంతే కదా అని క్రమంగా రాజీ పడిపోయి ఊరుకుంటే అతను ఎప్పటికీ జ్ఞానం తెచ్చుకోలేడు. మీరు ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే అతను మిమ్మల్ని అవమానించడం, మీకు ఇష్టం లేని పనులన్నీ మీ మీద రుద్దటం ఎంతో కాలం చేయలేడు. ఆ మాటల్లో వరలక్ష్మికి ఏమీ నమ్మకం కలగలేదు. ఆ మాట పై కనకపోయినా ఆ సంగతి నారాయణ గ్రహించాడు. తన మాటలు ఆమె నమ్మలేకపోవటం నిజమే అనుకున్నాడు, సహజం అనుకున్నాడు. బాధలు పడే వాళ్ళకి తాము ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలియదు. తమను విముక్తి చేసుకునే శక్తి తమలోనే ఉందని ఎరగరు. మీ పోరాటమే మీకు మేలు చేస్తుందంటే నమ్మలేరు. బాధలు పడేవాళ్ళు ఏదో ఒక రూపంలో ఎలాగో వాళ్లకు తోచిన మార్గంలో ఎదురు తిరక్కామా అనరు. దానివల్ల వాళ్లకు మేలు జరగక తప్పదు. అప్పుడు కానీ వాళ్ళకి తమ శక్తి మీద నమ్మకం కలగదు. అదంతా ఒక క్రమంలో జరగాల్సిందే. పిల్లాడు లేవగానే వరలక్ష్మి పాలు వెచ్చబెట్టి తీసుకొచ్చింది. 4 దాటింది. రామ్మూర్తి వచ్చాడు. ఎప్పుడొచ్చావు? వాళ్ళు కలిశారా అన్నాడు రాగానే. నారాయణ సంగతులన్నీ చెప్పాడు. వరలక్ష్మి రామ్మూర్తితో మధ్యాహ్నం జరిగిన సంగతి చెప్పింది. నేను సున్నిపిండి విసురుకోవడానికి వెళ్తే ఈయన వాడికి కడిగి ఉయ్యాల తొట్టంతా కడిగి గుడ్డలు కూడా ఉతకడానికి కూర్చున్నారు అని 4-5 సార్లు జరిగిందంతా ఏకరువు పెట్టింది. రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు. నేనైతే చేయలేనోయ్ అన్నాడు కుర్చీనికి జారబడుతూ. సరే, అది నీ ఫ్యూడల్ స్వభావం అన్నాడు నారాయణ హాస్యంగా. నువ్వేమైనా అనుకో అని తల వాల్చేశాడు రామ్మూర్తి. వరలక్ష్మి తొందరగా వంట చేసి ఇద్దరికీ వడ్డించింది. ఈ పూటన్నా పళ్ళెం ఉంచేయండి, ప్రతి పూట మీరే కడుక్కోవాలా అంది నిష్ఠూరంగా.
నేనేం తప్పు చేశానండి? నేను ఇంకా మీకు చుట్టంలాగే కనపడుతున్నానా? నాకు మర్యాదలు చేయటం ఎందుకు? ఎప్పుడు మానేస్తారో అప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. ఇంకా నన్ను మీరు స్నేహితుడిలాగా ఒప్పుకున్నట్టు అప్పుడు, అందాక నన్ను మీరు దూరంగా ఉంచినట్టే అంటూ పళ్ళెం పట్టుకుని లేచాడు నారాయణ. కాదండి, మీరు అలా అనుకోవద్దు అని నవ్వింది వరలక్ష్మి. రాంచి భుజానేసుకుని చెప్పులు దొడుక్కుని నారాయణ వెళ్ళటానికి సిద్ధమైతే చాలా దిగిలేసింది వరలక్ష్మికి. నారాయణ పిల్లాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వాడి చేతులకి కాశీ దారాలు లేకపోవటం చూశాడు. ఇప్పుడు చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో, ఇలాగే ఉంచమను అమ్మని. నువ్వు పుట్టావనే నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. మీ అమ్మా నాన్న నీ గురించే నాకు చెప్పలేదు చూడు. చిన్న స్నేహితుడు దొరికావన్న మాట నాకు ఇక్కడ అంటూ వాడి చేతులు రెండూ పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మీ సంఘంలో చేర్చుకోవాడిని అని నవ్వాడు రామ్మూర్తి. తప్పకుండా మీరు ముగ్గురు మా సంఘంలో చేరవలసింది. మీరు చేరకపోయినా వీడు మాత్రం తప్పదు. నీలాగే వీడు కూడా కుల సంఘాలు గోత్ర సంఘాలను పట్టుకు తిరుగుతాడు అనుకుంటున్నావా ఏమిటి అంటూ నారాయణ పిల్లాడిని వరలక్ష్మి చేతికిచ్చాడు. వెళ్తానండి అని గుమ్మం దిగాడు. రామ్మూర్తి కూడా చెప్పులు వేసుకుని బయలుదేరాడు. నారాయణ పక్కన రామ్మూర్తి నడుస్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వరలక్ష్మి వాళ్ళు కనపడే వరకు చూస్తూ గుమ్మంలోనే నిల్చుంది. వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఇంటి ముందు ఒక రిక్షా ఆగింది. అదండి, చివరికి ఇంత చేసినా ఆ అమ్మాయికి మళ్ళీ కష్టం మొదలైంది. ఇంకో రిక్షా వచ్చి ఇంటి ముందు ఆగింది. పాపం ఆ మిత్రుడు చెప్పాల్సినవన్నీ చెప్పాడు. కానీ ఆ మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియదు ఇంతవరకు ఇంకా. ఎందుకంటే అది స్వభావ సిద్ధంగా ఉన్న పరిస్థితులను బట్టి అది రావాలే కానీ మనం ఎన్ని చెప్పినా మనుషులు మారరు కొంతమంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అతను భర్త. కానీ అతను మాత్రం ఎలా చేశాడో మనం చూసాం. సో కొన్నిటికి మగవాళ్ళు సహకరించడం వల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు బేసిక్గా మగవాళ్ళకి. కాకపోతే ఏంటంటే మేమెందుకు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మేమెందుకు చేయాలి అంటే ఆమె మాత్రం మీకు ఎందుకు చేయాలనేది వస్తుంది తర్వాత కొన్నాళ్ళు పోతే. ఈ సిస్టమ్స్ అందుకే ఈ మహిళా మండళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? కొన్ని పోరాటాలు చిన్న చిన్నవి చేస్తూనే ఉన్నారు ఆడవాళ్ళు పాపం. కానీ ఇంకా పూర్తిగా చాలా చోట్ల ఇంకా రాజస్థాన్ నడుస్తూనే ఉంది ఇంకా. సో దాని గురించి ఇంకొకటి ఏంటంటే మనం దీంట్లో అబ్జర్వ్ చేసింది, చుట్టాలు వచ్చినప్పుడు చూసాం మనం ఎంత ఘోరంగా ఆమె ఇబ్బంది పడేదో. ఒక్కళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఈ ఆఖరి భాగంలో మనం చూసింది ఏంటి? డైరెక్ట్గా చుట్టాలు రావటం కాదు, ఒక ఫ్రెండ్ వచ్చి చుట్టం కాకపోయినా ఆయన అన్నీ చేశాడు. చివరికి చిన్న పిల్లవాడు ముడ్డి కూడా గడిగాడు. అంటే చూడండి ఎంత అర్థం చేసుకోండి సిచ్యుయేషన్ ఎట్లా ఉందో. అంటే మనకి చెయ్యాలనే మనసు ఉండాలి, అంతేగాని ఓ 4 రోజులు ఎక్కడికైనా పోయి మనం రెస్ట్ తీసుకుందామనే మెంటాలిటీలో వస్తే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు. రోజు కష్టపడిపోతున్నాం, ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుందాం ఇంటికి పోయి అంటే ఆ 10 రోజులు ఆమె కూడా అనుకోవాలి కదా. ఆమెకు కూడా బాధలు ఉంటాయి కదా, ఆమెకు కూడా ఆ 10 రోజులు అనేది ఇబ్బందే కదా. మరి ఆ 10 రోజుల కోసం ఆమె ఎక్కడికి పోవాలి అప్పుడు? ఇలాగా చాలా ఉంటాయి. వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ఏదో చిన్న చిన్న పనులు సర్దుకుంటూ ఉంటే చుట్టం వచ్చినా ఎవ్వరూ బాధపడరు, రావాలనే కోరుకుంటారు. కాకపోతే వచ్చిన దగ్గర నుంచి రాజస్థాన్లాగా మంచాల మీద కూర్చుని టీవీలు చూస్తూ కూర్చుంటే పనిచేసేవాడెవడు? ఒక్కతే చేసుకోవాలంటే చేసుకోలేదు కదా. సహజంగా ఎందుకు వస్తున్నారా అని చెప్పనే ఆ విసుగు వచ్చేస్తుంది త్వరలో. అట్లా కాకుండా కలుపుగోలుగా ఉన్నారనుకోండి, చుట్టాలంటే రావాలనే కోరుకుంటారు. కావాలంటే ఫోన్ చేసి మరి ఏంటే ఈ మధ్య రావట్లేదని కూడా అడుగుతారు. అలాంటి సిట్యుయేషన్ తెచ్చుకోవాలి. అంతేగాని ఎందుకు వస్తున్నారా బాబు అని చెప్పనేసి ఒక్కొక్కసారి వాళ్ళతోనే గొడవ పెట్టుకునే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే కోపం నషాళానికి ఎక్కినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అలాగే ఉంటుంది. ఏది ఏమైనా రంగనాయకమ్మ గారు చాలా చాలా అనుభవంతో, అంటే ఆమెకున్నటువంటి అన్ని సంవత్సరాల ఆ అనుభవంతో ఎంతోమంది చూసుంటారు. ఆమె ఎన్నో కుటుంబాలకి వెళ్ళుంటారు. ఇలాగా ఆమె ఈ కథను అలాగా వర్ణించడం జరిగింది. ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్. రంగనాయకమ్మ గారికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.